కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి అరుదైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. పేరుకు ధర్మాసుపత్రి అయినప్పటికీ వైద్య సేవల్లో మాత్రం కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా వైద్య సేవలు అందించి రోగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. ఇదే కోవలో మాతా శిశు ఆసుపత్రిలోని చిన్నపిల్లల విభాగాల్లో అరుదైన నెలలు నిండని నవజాత శిశువులకు సుమారు 72 రోజుల పాటు విశేషమైన వైద్య సేవలు అందించి నేడు తల్లులకు బిడ్డలను అప్పగించారు. అలాగే ఒకే కాన్పులో 2 కవలలకు జన్మనిచ్చిన తల్లులకు జీజీహెచ్ పీడియాట్రిక్ హెచ్ఓడి డాక్టర్ మాణిక్యాంబ చేతుల మీదుగా నవజాత శిశువులను అప్పగించారు. సో ఈ ఘనత డాక్టర్ మాణిక్యాంబ గారు ఆధ్వర్యంలో ఎంటైర్ పీడియాట్రిక్స్ టీమ్ ఇంక్లూడింగ్ డాక్టర్ ఎన్ మాధవ్ గారు, డాక్టర్ విద్యా గారు, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ రాంబాబు అండ్ ఎస్పెషల్లీ డాక్టర్ సూర్యనారాయణ ఇన్ఛార్జ్ ఆఫ్ నియోనటాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, వాళ్ళ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కీర్తి, ఆదిత్య, తర్వాత మిగతా అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా సహకారం అందించి 72 రోజులు 3 పిల్లలను అలా పెంచడం అంటే ఈవెన్ తల్లిదండ్రులు కూడా పెంచలేరు, చాలా కష్టం. సో అదంతా చేసి విజయవంతంగా బిడ్డలకు అప్పచెప్పినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇది డెఫినెట్గా కూడా జీజీహెచ్కి ఒక గర్వకారణం. సో వీరి సేవలు అందరూ కూడా ఉపయోగించుకొని బయట ఎక్కడన్నా కూడా అతి తక్కువ బరువు కలిగిన పిల్లలు ఉన్నా కూడా మన దగ్గర జాయిన్ చేసుకుంటే కనుక కార్పొరేట్ స్థాయిని మించిన సేవలు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో వాళ్ళకి విజయవంతంగా మేము బిడ్డలను బ్రతికించి ఇవ్వగలం అని చెప్పేసి పీడియాట్రిక్స్ విభాగం తరఫున జీజీహెచ్ తరఫున మేము హామీ ఇస్తాం. స్పెషాలిటీ కేర్ ఇచ్చి పైకి తీసుకురావడానికి మనకి చాలా ఉపయోగకరంగా ఉంది. ఆ టీం వర్క్ వల్లే ఇదంతా జరిగింది. దానికి ముఖ్యమైన సహకారం అందించిన మన సూపరింట్ గారిని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం. ఎప్పుడు ఏ మెడిసిన్ కావాలన్నా, ఎప్పుడు ఏ పరికరం ఏమైనా రిపేర్ అండి మాకు ఇది కావాలన్నా కూడా ఏమాత్రం ఆలస్యం లేకుండా ఆ సదుపాయాలన్నీ అందజేయడం వల్లే ఈ కార్యక్రమాన్ని మనం చేసి ఈ పిల్లల్ని పైకి తీసుకొచ్చి ఈరోజు డిశ్చార్జ్ చేయగలుగుతున్నాము. నేను సభాముఖంగా సూపరింట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఇటువంటి హై లెవెల్ కార్పొరేట్ సెక్టర్ న్యూ బోర్న్ కేర్ సదుపాయాలు మొత్తం ఈస్ట్ వెస్ట్ గోదావరి మొత్తం ఇప్పుడు విభజించిన 5 జిల్లాలకు కూడా ఈ ఒక్క హాస్పిటల్లోనే ఇంత ఎక్విప్మెంట్ ఉంది, ఇంత కేర్ ఉంది. సో ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కూడా. సో ఈ విధంగా ఏమిటంటే మిగతా హాస్పిటల్స్తో ప్రైవేట్ సెక్టర్ హాస్పిటల్స్తో కంపేర్ చేసుకుంటే మన దగ్గర ఇచ్చే సర్ఫెక్టెంట్ కూడా కాస్ట్లియర్ సర్ఫెక్టెంట్. అది బయట కాస్ట్కి వచ్చేసరికి 16,000 పడుతుంది. అది మనం ఎంటర్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాం. అది కాకుండా మిగతా డ్రగ్స్ అయితే కానీ, నర్సింగ్ కేర్ అయితే కానీ 24 అవర్స్ మన పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది. ఏదైనా కంప్లైంట్ అయితే ఇమీడియట్గా ఫోన్ కాల్లో ఇన్ఫామ్ చేయడం ఉంటుంది. నేరుగా వచ్చి చూసే పరిస్థితి కూడా ఉంటుంది. సో మనకి 24 అవర్స్ రౌండ్ ద క్లాక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్స్ సర్వేలెన్స్ ఉండడం వల్లే మనం ఇలాంటి డిఫికల్ట్ కేసెస్ ఈజీగా బయటకు తీసుకురావడం జరుగుతుంది. ఇటువంటివి ఇలాంటివి చాలానే జరిగాయి మన హాస్పిటల్స్లో. కాకపోతే మొదటిసారిగా 2 ట్రిప్లెట్స్ అది 3 సర్వైవ్ అవ్వడం అనేది అరుదుగా జరిగింది. అందుకనే మేము ఇది రిపోర్ట్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మన సాధారణ జనాలకి మేము చెప్పేది ఏంటంటే మీరు గుండె మీద చేసుకొని హాస్పిటల్కి వచ్చేయచ్చు. మేమైతే డెఫినెట్గా మా సాయశక్తులు ఎంత చేయగలమో అంతవరకు చేయగలం. మేము మ్యాక్సిమం బెస్ట్ పాసిబుల్ కేర్, న్యూనటల్ కేర్ ఇస్తామని మేము